ఉంటాం. ఈ పౌర్ణమికి కృత్తికా నక్షత్రం ఉంది కనుక ఇది కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం సూర్య నక్షత్రం, కార్తీక మాస పౌర్ణమి చంద్రుడికి సంబంధించింది. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఈ భగవన్ నామస్మరణ ఈ భజనలు చేస్తూ ఉన్నామంటే ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం మనతో ఉంది కనుక ఇవాళ ఇక్కడ కూర్చునే అవకాశం దొరికింది. మనం నేను ముందర వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే ఈ స్టేజ్ పైన 4 అక్కడ 3 అంతే ఉన్నారు. ఈ విశేషం ఎంతమందికి దొరుకుతుందో అనుకున్నాను. మన అందరం భాగ్యవంతులమే. భాగ్యవంతులు అనుకునే వాళ్ళు గట్టిగా చెప్పట్లు కొట్టండి. మేము భాగ్యవంతులం కాదు అనుకుంటే కొట్టకండి. బోల్ రాజా రామచంద్ర భగవానికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ. చక్కగా అందరం మనకి శాస్త్రం కూడా ఏం చెప్తోందంటే ఏ పూజ ఫలించాలన్నా గోదావరి, గంగా, సముద్ర తీరాలు లేదా తటాక ప్రదేశాలు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మనకు తటాకానికి సమీపంలో ఆంజనేయ స్వామి క్షేత్రం పక్కన ఈ భాగ్యం మనకు దొరికింది. గొంతు గట్టిగా ఉన్నవాళ్ళు మీ గొంతు విప్పి ఓం నమ శివాయ అనే నామాన్ని పంచాక్షరి అని అంటాం. దీన్ని శివ పంచాక్షరి అని అంటాం. ఆ శివ పంచాక్షరిని చక్కగా 21 సార్లు మనం జపం చేద్దాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.